నిన్న పల్నాడు జిల్లాలో పల్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా పాల్వాయి గేట్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన బూత్ ఏ విధంగా ఈవీఎం అండ్ వివిప్యాట్ ధ్వంసం చేసిన విషయం మనం సోషల్ మీడియా ద్వారా చూసాం. మీరు చూడండి, సాక్షి పేపర్లో కానీ వాళ్ళు ఇచ్చిన మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గంలో ఉన్న చోట మేము మా బూత్ ఏజెంట్లు లేకుండా మీరు పోల్ చేసుకున్నారని చెప్పి ఆయన 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. అసలు ముందు ఒక ప్రజా పౌరుడు సామాజిక వర్గాల గురించి మాట్లాడడం కోసం సమాజ సేవ చేద్దాం వచ్చినప్పుడు అందరూ సమాన భావంతో చూడాలి. మాట్లాడితే సామాజిక వర్గం ఏం చేస్తుంది? నిన్ను అందరూ కలిసి గెలిపిస్తేనే నువ్వు ఒక నాయకుడు అయ్యావు. నువ్వు ఆ విధంగా ఒక బాధ్యత, ఒక ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యతంగా ఉండాలి. ఒక పౌరుడుగా ఎట్లా ఉండాలంటే సమాజం పట్ల పెద్ద అవగాహన ఉండాలి. ఆ విధంగా ఈవీఎంను నేలకేసి కొడతాం అంటే ఇంతకన్నా హేయమైన చర్య ఏం లేదు. ఎలక్షన్ కమిషను 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు వరకు కూడా ఈ సీసీ ఫుటేజీలు ఎందుకు బయటపెట్టలేదు? అక్కడ రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈ విధంగా 4-5 చోట్ల కూడా జరిగింది, సుమారుగా 7 చోట్ల జరిగిందని చెప్తున్నారు పగలగొట్టినది. ఇది కూడా సిట్టెల బట్టి బయటకు వచ్చిందా ఈ యొక్క వీడియో రికార్డు? ఇప్పుడు దాకా కూడా ఎక్కడ మేమేం చేయలేదని చెప్తున్నారు. అక్కడ బయటికి రాగానే ఒక నాగ శిరోమణి ఒక మహిళని ఏ విధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మహిళల పట్ల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నేను ఎట్లా 5 సంవత్సరాలు అక్కడ ప్రజలు ఎన్నుకున్నారో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మాత్రం అర్థం కావట్లేదు. ఈ సైకో పరిపాలన జగన్ లాగానే ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సైకోలాగా ఉన్నారు. ఇవన్నీ సైకో వాళ్ళే చేస్తారు. ఎట్లాంటి ఈవీఎం పగలగొడతారు అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో మేము గెలవట్లేదు, ఇప్పుడు దాకా మేము అన్యాయంగా ఆక్రమించుకున్న మా రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది అనే భావన కలిగినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటివన్నీ సైకో పనులు చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అక్కడ ఒక పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరు శాసగిరావుని ఆ రోజున ఆయన ఎదురు తిరిగినందుకు పోలింగ్ బూత్లో బయటికి రాగానే గొడవలు పెట్టినట్టుగా గాయపరిచారు. ఆయన ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన రక్తం మడుగులో ఉన్న ఫోటోలు కూడా ఈ యొక్క మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అదేవిధంగా అక్కడ మంజులారెడ్డి గారిని ఏ విధంగా గాయపరిచారో మొదటి రోజున అందరికీ తెలిసిన విషయం. ఎంత భయభ్రాంతులుగా నువ్వు ప్రజలు గురి చేసినా మీ పార్టీ మీద వ్యతిరేకం, జగన్ మీద వ్యతిరేకం, నీ మీద వ్యతిరేకంతో ప్రజలందరూ వచ్చి పోలింగ్ జరిపి నువ్వు తప్పకుండా మాచర్ల నుంచి ఓడిపోవడం ఖాయం, తప్పకుండా అక్కడ బ్రహ్మారెడ్డికి వెళ్ళడం ఖాయం, ప్రజాస్వామ్యబద్ధంగా గెలుస్తున్నాడు. మీరు ఇట్లాంటి అరాచకాలు మాత్రం చేస్తే మాత్రం ఈ యొక్క చట్టం మాత్రం మామూలు ఊరుకోదు. ఇట్లాగే మీ బాబాయ్ కూడా 2014లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఇట్లాగే ఈవీఎంలు గుద్దాడు. ఆయన తర్వాత మరణించారనుకోండి. అదే మీ యొక్క సాంప్రదాయం నువ్వు మాత్రం ఇంకా కొనసాగిస్తావు. ఆయన గుద్దితే నువ్వు బాధపడతావు. ఈ సాంప్రదాయం మీ ఇంటి పది జనానికి ఉంది. ఇట్లాంటి సాంప్రదాయాలు తప్పకుండా ఈ మానుకోవాలి. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. ఈ విధమైన చర్యలు చేస్తే మాత్రం బాగోదని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఎలక్షన్ కమిషన్ మనం డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా అరెస్ట్ చేసి దీని మీద ఇంపార్షియల్గా విచారణ చేయాలని చెప్పి కూడా ఈ మీడియా సోదరులు